క్రికెట్ స్కామ్లో ఇరుక్కున్నారు మాజీ మంత్రి కేటీఆర్. మరొక వైపు తన చెల్లెలు అయినటువంటి ఎమ్మెల్సీ కవిత. ఖచ్చితంగా ఇప్పుడు ఇది ఒక బీఆర్ఎస్ ఒక బిగ్ షాక్ అని చెప్పుకోవాలి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో మనీ లాండరింగ్ జరిగిందన్నటువంటి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సో ఈ క్రమంలో ఒకవైపు ఈడీ, మరొక వైపు సిఐడి దర్యాప్తు వేగంగా కొనసాగుతుంది. ఇప్పటికే హెచ్సిఏ అధ్యక్షులుగా ఉన్నటువంటి జగన్మోహన్ రావుతో పాటు మరొక 5గురిని కూడా ఇప్పటికే సిఐడి అరెస్ట్ చేసినటువంటి విషయం తెలిసిందే. మరోవైపు ఇదే కేసులో హెచ్సిఏ అనేది తనకు సంబంధం కాని వ్యవహారం కాకపోయినా సరే ఉప్పల సిఐ ఎలక్షన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఉప్పల సిఐగా ఉన్నటువంటి ఎలక్షన్ రెడ్డి తనపై కూడా సస్పెన్షన్ వేటు పడింది. సో ఈ క్రమంలో ఇది రాను రాజకీయ రంగు పులుముకుందానంటే కనుక ప్రస్తుత పరిస్థితులు చూస్తే అవుననే సందర్భమే వినిపిస్తోంది. మాజీ మంత్రి కేటీఆర్ ప్రస్తుత ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కవిత, జాగృతి అధ్యక్షురాలుగా ఉన్నటువంటి కవితపై ఇప్పుడు క్రికెట్ అసోసియేషన్లో జరిగినటువంటి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో జరిగినటువంటి మనీ లాండరింగ్ ఆరోపణలు వాళ్ళిద్దరు మెడకు చుట్టుకున్నాయనంటే కనుక ప్రస్తుత పరిస్థితులు అవుననే అనిపిస్తున్నాయి. నేడో రేపో సిఐడి విచారణకు సిఐడి అధికారుల ముందుకు ఎమ్మెల్సీ కవిత హాజరు కాబోతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించినటువంటి ఒక పూర్తి స్థాయి అప్డేట్స్ అయితే చూద్దాం. మాజీ మంత్రి కేటీఆర్ అలాగే ఎమ్మెల్సీ కవితపై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సిఐడికి కంప్లైంట్ చేసింది. కేటీఆర్ కవితతో పాటు మరికొందరు హెచ్సిఏ సభ్యుల పేర్లను తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఫిర్యాదులో పేర్కొంది. సిఐడి అడిషనల్ డీజీ చారు సిన్హాను తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు కలిశారు. హెచ్సిఏలో మనీ లాండరింగ్ జరిగిందని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఫిర్యాదులో పేర్కొంది. హెచ్సిఏ అక్రమాలపై పూర్తి వివరాలు కావాలని ఇప్పటికే ఈడీ సిఐడిని కోరింది. సంతకాలు ఫోర్జరీ, నిధుల దుర్వినియోగం చేసినటువంటి వ్యవహారంలో హెచ్సిఏ అధ్యక్షుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రావు సహా 5గురిని ఇప్పటికే సిఐడి అరెస్టు చేసినటువంటి విషయం తెలిసిందే. అలాగే హెచ్సిఏ స్కామ్లో తలదూర్చినటువంటి ఉప్పల సిఐ ఎలక్షన్ రెడ్డిపై ఇప్పటికే సస్పెన్షన్ వేటు పడింది. తనకు సంబంధం లేని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వ్యవహారంలో తలదూర్చడంతో ఎలక్షన్ రెడ్డిపై వేటు వేశారు ఉన్నతాధికారులు. కాగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో భారీగా నిధుల అవకతవకలు జరిగాయన్నటువంటి ఆరోపణలపై హెచ్సిఏ అధ్యక్షుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రావుతో పాటు హెచ్సిఏ సెక్రటరీ దేవరాజ్, ట్రెజరర్ జగన్నాథ్ శ్రీనివాసరావు, సిఇఓ సునీల్ కుమార్, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ జనరల్ సెక్రటరీ రాజేందర్ యాదవ్ భార్య కవిత, ఇలా మొత్తం 6గురిపై సిఐడి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏటూగా ఉన్న దేవరాజ్ని తప్ప మిగిలిన అధికారులను సిఐడి అధికారులు అరెస్ట్ చేశారు. దేవరాజ్ మాత్రం పోలీసులకు చిక్కకుండా పరారీలోనే ఉన్నాడు. దేవరాజ్ పరారు కావడానికి ఉప్పల్ సిఐ ఎలక్షన్ రెడ్డి కారణమని అధికారులు నిర్ధారించారు. దేవరాజ్ అరెస్టుకు సిఐడి రంగం సిద్ధం చేయగా అరెస్టు సమాచారాన్ని ముందుగానే దేవరాజుకు చేరవేశాడు ఎలక్షన్ రెడ్డి. దీంతో దేవరాజ్ సిఐడికి చిక్కలేదు. సిఐడి సమాచారాన్ని ముందుగా లీక్ చేసినందుకు ఉప్పల్ సిఐ ఎలక్షన్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు వేసినటువంటి సందర్భం మనందరికీ తెలిసిందే. పరారీలో ఉన్నటువంటి హెచ్సిఏ జనరల్ సెక్రటరీ దేవరాజు అరెస్టుకు ప్రస్తుతం సిఐడి రంగం సిద్ధం చేసింది. సిఐడి సమాచారాన్ని ఎలక్షన్ రెడ్డి ముందుగానే దేవరాజుకు చెప్పాడు. సిఐడి సమాచారాన్ని ముందుగానే లీక్ చేసినందుకు సిఐపై సస్పెన్షన్ వేటు వేసినట్లుగా అధికారులు సైతం వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి. హెచ్సిఏలో అక్రమార్కుల వెనుక కేటీఆర్, కవిత హస్తం ఉందని ఆరోపణలు ఉన్నాయి. మరికొందరు అక్రమార్కులు ఉన్నారని, వాళ్లపై కూడా దర్యాప్తు చేయాలని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి లక్ష్మీనారాయణ, అలాగే కార్యదర్శి గురువారెడ్డి సిఐడికి కంప్లైంట్ చేశారు. జాన్ మనోజ్, విజయానంద్, పురుషోత్తం అగర్వాల్, సురేందర్ అగర్వాల్, వంకా ప్రతాప్ కూడా ఈ ఫిర్యాదు చేసినటువంటి వారిలో ఉన్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అవకతవకలపై సిఐడి దర్యాప్తు అయితే ఒకవైపు కొనసాగుతోంది. మల్కాజ్గిరి కోర్టు 5గురు నిందితులను సిఐడి కస్టడీకి అనుమతించింది. దీంతో హెచ్సిఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు, ట్రెజరర్ శ్రీనివాస్, సిఇఓ సునీల్, రాజేందర్ అలాగే కవితను సిఐడి కస్టడీకి తీసుకోబోతోంది. 5గురు నిందితులను 6 రోజుల పాటు కోర్టు కస్టడీకి అనుమతించింది. దీంతో నేటి నుంచి ఈ నెల 22 వరకు మల్కాజ్గిరి కోర్టు కస్టడీకి అనుమతించింది. చర్లపల్లి జైలు నుంచి 4గురిని సిఐడి కస్టడీకి తీసుకుంది. కవితను చంచల్గూడ జైలు నుంచి కస్టడీకి తీసుకుంది. జగన్మోహన్ అలాగే ఇతరులు నిధుల దుర్వినియోగం చేశారనేటువంటి ఆరోపణలపై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి గురువారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లుగా సిఐడి తెలిపింది. కాగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తాత్కాలిక అధ్యక్షుడిగా ఉన్నటువంటి సర్దార్ దల్జిత్ సింగ్ హెచ్సిఏ అనుబంధ సభ్యులందరికీ ఒక
సందేశాన్ని అయితే పంపారు. ఈ మేరకు వాయిదా పడినటువంటి వార్షిక సర్వసభ్య సమావేశం జూలై 19న ఉదయం 10:30 గంటలకు ఉప్పల్ స్టేడియంలో జరుగుతుందని పేర్కొన్నారు. ఈ విజయాన్ని నేను కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ అన్నకు, మా అక్క కవితకు నా నిండుండి గెలిచిరా తమ్ముడు అని చెప్పి పంపించింది. అక్క ఈ విజయం నీకే అంకితం ఇస్తున్నా, నువ్వు గెలిచి రమ్మన్నావు, గెలిచి వచ్చిన. థ్యాంక్ యూ. ఈ విజయాన్ని నేను కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ అన్నకు, మా అక్క కవితకు నా నిండుండి గెలిచిరా తమ్ముడు అని చెప్పి పంపించింది. అక్క ఈ విజయం నీకే అంకితం ఇస్తున్నా, నువ్వు గెలిచి రమ్మన్నావు, గెలిచి వచ్చిన. థ్యాంక్ యూ. ఈ విజయాన్ని నేను కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ అన్నకు, మా అక్క కవితకు నా నిండుండి గెలిచిరా తమ్ముడు అని చెప్పి పంపించింది. అక్క ఈ విజయం నీకే అంకితం ఇస్తున్నా, నువ్వు గెలిచి రమ్మన్నావు, గెలిచి వచ్చిన.